ఇప్పుడు మనం మొదటగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి రకరకాల వార్తలు మీరు చూస్తూ ఉంటారు. సో మిమ్మల్ని కూడా చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. ఏంటి, ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, మేము ఉంటామా లేదా ఇక్కడ, లేదు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మేము ఎలా రావాలి అనేది ఎట్లా అనిపిస్తోంది? ఇప్పుడు అమెరికాలో ఏంటి పరిస్థితి? ఇండియన్స్ అనే కాదు, ఏ దేశస్తులైనా సరే. చాలా వరకు ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. కొంచెం లీగల్ స్టేటస్ ఎట్లా ఉంటుందా అని కొంతమంది భయపడితే, అసలు మేము రాగలమా, రెన్యువల్ చేయించుకోగలమా, అసలు అమెరికా దాటి వెనక్కి వస్తే అసలు మళ్ళీ వెళ్ళగలమా, బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు ఇంకా టఫ్ అవుతారా, ఈజీగా ఉంటుందా అసలు ఫ్యూచర్, లేకపోతే ఇంకా టఫ్ అవ్వబోతుందా, అసలు రిలేషన్ ఇండియా యుఎస్కి ఎలా ఉంటుంది, లేదా అదర్ కంట్రీస్తో ఎలా ఉంటుంది, ఇలాంటి జియోపొలిటికల్ క్వశ్చన్స్ వల్ల ఇమిగ్రేషన్ స్టేటస్ అన్నది యుఎస్లో బాగా ఇంపాక్ట్ అవుతూ వచ్చింది. సో దీని గురించి కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది దర్జాగానే ఉన్నారు. ఎట్లా దర్జాగా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు? ఎందుకు, ఏంటి వాళ్ళకి ధైర్యం ఏంటి? వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి సిటిజన్షిప్ వస్తుంది అనుకుంటున్నారు. దానికి కూడా ఏమైనా చేస్తారా ట్రంప్ తెలీదు. ఓకే, తర్వాత ఎందుకంటే చాలా నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నటువంటివి కొన్ని దేశాలు సమర్థిస్తున్నాయి. అంటే సమర్థించడం అని అంటే కరెక్టే కదా, మరి ఇల్లీగల్గా ఉంటే పంపిస్తే ఏంటి ప్రాబ్లం అని ఇండియా కూడా చెప్పింది. ఇల్లీగల్గా ఉండొద్దు కదా, ఎందుకు ఉంటున్నారు అన్నట్టుగా కూడా మాట్లాడిన పరిస్థితి. ఏంటి ఆ నిర్ణయాల వల్ల అక్కడ ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అక్కడ క్యాంపస్లో ఉద్యోగాలు అయితే అంత పెద్ద ఎత్తున దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇతర దేశాల నుంచి కావచ్చు, ఇండియా నుంచి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు బయటకు వెళ్ళి పని చేసుకోవాలి. ఆ పని చేసే టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ఇచ్చే పే కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు బయటకి వెళ్ళి పని చేయడానికి లేదు. ఏంటి వాళ్ళ పరిస్థితి? సో వాళ్ళకి యూజువలీ స్టూడెంట్ వీసా మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చి ఆన్ క్యాంపస్లో మాత్రమే వర్క్ చేయాలి. అది కూడా పార్ట్ టైం 20 hours per week చేయాలి. లేకపోతే హాలిడే సీజన్లో అయితే 40 hours విచ్ ఇస్ లైక్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ వరకు చేసుకోవచ్చు. ఇది కూడా లీగల్గా ఆన్ ద క్యాంపస్ వర్క్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది. కానీ ఒకవేళ ఇఫ్ వాళ్ళు బయట ఇల్లీగల్గా ఒక రెస్టారెంట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఇల్లీగల్గా ఏదైనా వర్క్స్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ అండ్ సెక్యూరిటీ ఇంకా సిబిపి వీళ్ళందరూ కలిసి కనిపెడుతున్నారు వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో. రీసెంట్గా మనం చూసినట్టయితే న్యూస్ పేపర్లో రెస్టారెంట్ ఓనర్స్ వాళ్ళు స్పెసిఫిక్గా నో హైరింగ్ అని పెట్టి H4EAD హోల్డర్స్ లేకపోతే గ్రీన్ కార్డ్ ఆర్ సిటిజన్స్ అని చెప్పి క్లియర్గా రాస్తున్నారు. స్టూడెంట్స్ అని కనీసం రాయట్లేదు. సో ద రీజన్ ఈజ్ దట్ స్టూడెంట్స్ ఎవరైతే ఎంప్లాయ్ చేశారో భయానికి వాళ్ళని తీసేశారు, లేదా నిజంగానే DHS వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వెంటనే డిపోటేషన్ కూడా స్టార్ట్ చేశారు వాళ్ళకి. సో స్టూడెంట్స్ ఎప్పుడూ లీగల్గానే వర్క్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే చాలా యంగ్ ఏజ్లో వాళ్ళు వెళ్తున్నారు యుఎస్లో చదువుకోవడానికి. బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది. వాళ్ళ అమెరికన్ డ్రీమ్ నిజం కావాలంటే చాలా లీగల్గా పద్ధతిగా ఫ్యూచర్లో విద్య వల్ల వాళ్ళకి పెంపొంది లైఫ్ ప్రోగ్రెస్ అవ్వాలనుకోవాలి. కానీ ఆడ్ జాబ్స్ చేస్తూ లేకపోతే